హైదరాబాద్లో మరి కాసేపట్లో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్దిసేపట్లో అంటే వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని మరికొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. 4 గంటలకి సైరన్ మోగడంతో ఈ డ్రిల్స్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్లో 4 చోట్ల ఈ డ్రిల్ని ప్రారంభిస్తారు. అసలు ఈ డ్రిల్లో ఏం చేయబోతున్నారు, సో ఏ డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొన్నాయి, ప్రస్తుతం అంతా పాటు డిఎస్పీ ఉన్నారు, ఆయనకి మరిన్ని విషయాలు చెప్తారు. సార్, దీంట్లో ఏ విభాగాలు పాల్గొంటున్నాయి సార్, ఏం చేయబోతున్నారు? ఇక్కడ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్లో భాగంగా మేము ఏడీజీ హోంగార్డ్స్ మేడం ఆదేశాల మేరకు, అలాగే సిపి సార్ హైదరాబాద్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ వచ్చి ఉన్నాం. హోంగార్డ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి వింగ్ ఒక్కొక్క రోల్ ఉంది. మాది సంబంధించి వార్డెన్ సర్వీసు. ఇక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కూడా రెస్క్యూ ఆపరేషన్ భాగంగా వాళ్ళని సివిలియన్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేయించడం, వాళ్ళకి ఏదైతే షెల్టర్స్ ఉంటాయో నియర్ బై షెల్టర్స్ వాటికి అక్కడ వాళ్ళందరినీ కూడా అక్కడ మూవ్ చేయటం, తర్వాత వాళ్ళని గైడ్ చేయటం, ప్రాపర్గా మిగిలిన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయటం, ఇది మా యొక్క హోంగార్డ్స్ రోల్. ఇది థ్యాంక్ యూ. సో అది ఇప్పుడు మనకి చూస్తున్నాం రైట్ సైడ్లో మొత్తం ఇక్కడ ఎన్సీసీ సంబంధించినటువంటి క్యాడెట్లు ఉన్నారు. సుమారు ఈ 4 చోట్ల హైదరాబాద్లో జరిగేటువంటి 4 చోట్ల సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి మొత్తం 400లకు పైగా ఎన్సీసీ క్యాడెట్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో ఎన్సీసీతో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు, తర్వాత హోంగార్డ్స్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, సో వీటన్నింటి కోఆర్డినేషన్తో ఈ డ్రిల్ నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా ఈ డ్రిల్లో ఏం చేస్తారు అంటే వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా వాళ్ళు రక్షించుకోవాలి అంటే దాన్ని ఒక ప్రత్యక్షంగా ఒక డ్రిల్ విధంగా చూపిస్తారు. 4 ప్లేసులను సెలెక్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు సిటీ మొత్తం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో ఈ 4 గంటలకి సైరన్ వినిపిస్తుంది. సైరన్ వినిపించిన తర్వాత వీళ్ళంతా కూడా తమ రక్షించే విధంగా ఒక సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాలి. సో అదే దీన్ని ఇక్కడ క్రియేట్ చేయబోతున్నారు. ఒక సమీపంలో ఉన్నటువంటి ఏఆర్ మనీ రెసిడెన్సీ అని ఒకటి రెసిడెన్సీ ఉంది. సో అక్కడ ఈ స్ట్రైక్ జరిగినట్టుగా ఈ హైదరాబాద్లో ఈ డిఫెన్స్ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ICCC నుంచి, బంజారాహిల్స్లో ఉన్నటువంటి ICCC నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ 4 గంటలకి సైరన్ మోగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ డ్రిల్ జరిగేటువంటి ప్రాంతాల్లో వాళ్ళంతా సైరన్ మోగిన తర్వాత వాళ్ళంతా లోపలికి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత 4:15కి 4 చోట్ల సిటీలో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో ఈ ఎయిర్ స్ట్రైక్ అయినట్టుగా అక్కడి నుంచి ICCC నుంచి ఆదేశాలు ఇస్తారు. సో ఆ ప్రాంతానికి 4:20 లోపల అంటే 5 నిమిషాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ అంతా అక్కడికి చేరుకోవాలి. అక్కడ ఏదైనా ఫైర్ ఉంటే దాన్ని క్లియర్ చేయడం, గాయపడిన వారు ఉంటే వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈ సురక్షిత ప్రాంతాలు, ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం. అయితే ఇప్పుడు సికింద్రాబాద్లో ఏఆర్ మనీ రెసిడెన్సీ, అయితే మారేడుపల్లిలో ఉన్నటువంటి ఏఆర్ మనీ రెసిడెన్సీకి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఈ సన్నద్ధత అంతా కొనసాగిస్తున్నారు. పక్కన ఉన్నటువంటి ఈ రెసిడెన్సీలో ఈ స్ట్రైక్ అయినట్టుగా 4:15కి అక్కడ ఆదేశాలు ఇస్తారు. అక్కడి నుంచి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ అంతా కూడా ఒక 5 నిమిషాల్లో అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు ఈ గ్రౌండ్లో వీళ్ళంతా సన్నద్ధం అవుతున్నారు. 4:15కి వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇస్తారు. వెంటనే అంటే ఆ ప్రాంతంలో స్ట్రైక్ జరిగినట్టుగా ఒక డ్రిల్ నిర్వహించేందుకు ముందస్తుగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ రెసిడెన్సీలో ఈ సైరన్ వినగానే వాళ్ళంతా లోపలికి వెళ్తారు. అక్కడ జరిగినటువంటి స్ట్రైక్ జరిగిందని ICCC నుంచి ఆదేశాలు వస్తాయి. అక్కడ ఇక్కడ ఏదైతే గ్రౌండ్లో సన్నద్ధం అవుతున్నటువంటి ఈ విభాగాలన్నీ కూడా అక్కడికి చేరుకుంటాయి. వైద్య అండ్ ఫైర్ ఇతర విభాగాలు అన్ని కూడా చేరుకుంటాయి. గాయపడిన వారిని ఇక్కడి నుంచి తరలించడం, అక్కడ ఏదైనా మంటలు ఉంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్పేయడం, తర్వాత వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్సీలో ఉన్నందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముందస్తుగా ఇక్కడ అంతా వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. 4 గంటలకి ఈ సైరన్ మోగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి డ్రిల్ నిర్వహిస్తున్నారు. 4 గంటలకి సైరన్ మోగుతుంది. అప్పుడు ఈ డ్రిల్ అంతా స్టార్ట్ అవుతుంది. 4:15కి అలర్ట్ ఇవ్వడం, 4:20కి వీళ్ళంతా ఎవాక్యుయేట్ చేయడం, 4:30కి మరొకసారి సైరన్ మోగుతుంది. ఆ తర్వాత ఈ డ్రిల్ అంతా ముగుస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ డ్రిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఫైర్, హెల్త్, లోకల్ పోలీస్ అండ్ హోంగార్డ్స్, ఇతర విభాగాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. రెవెన్యూ విభాగాలు కూడా పాల్గొంటున్నాయి. సో 4 గంటలకి ఈ డ్రిల్ ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్లో మేరడ్పల్లిలో ఉన్నటువంటి ఈ ఏఆర్ మనీ రెసిడెన్సీ సమీపంలో ఆల్రెడీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సన్నద్ధత అంతా కొనసాగుతుంది. 4 గంటలకి ఈ సైరన్ స్టార్ట్ అవుతుంది. ఓటు ధన్యవాదాలు నాగార్జున.
డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ గా వెహికల్ టర్న్ అవుట్ అయ్యి అక్కడ ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ గా వెహికల్ టర్న్ అవుట్ అయ్యి అక్కడ ఫైర్ ఫైటింగ్ ఇక్కడ ఆగండి ముందుకెళ్తే మనకు విజువల్ రాదు. నన్ను దించుతావేది బయట నువ్వు పోతే అంటే ఏం లేదు కానీ